హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఏ థాట్స్ అండి. హోమ్ మేడ్ పన్నీర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలండి. పాలంతా బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత మనము ఒక నిమ్మకాయ అయితే తీసుకొని సగం నిమ్మకాయ వరకు ఇందులో పిండుకోవాలండి. ఇలా పిండడం వల్ల పాలైతే విరుగుతాయి. ఇలా విరిగిన పాలతోని మనం పన్నీర్ అయితే చేసుకుంటామండి. ఇంట్లో చేసుకున్న పన్నీర్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా పన్నీర్ చేసేటప్పుడు పాలు అనేవి విరగొట్టాలి కాబట్టి మనం నిమ్మకాయ అయితే యూజ్ చేస్తాము. ఇలా పాలు విరిగిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక వైట్ క్లాత్ తీసుకొని ఆ పాలంతా కూడా ఇందులోకి వేసుకోవాలండి. మంచిగా 2 to 3 టైమ్స్ వరకు దీన్ని కడగాలండి. ఇలా కడిగిన తర్వాత వాటర్ అంతా కూడా మనం పిండేసుకోవాలి. ఇలా పిండిన తర్వాత మనము గట్టిగా పిండేసుకోవాలండి. ఇంకా వాటర్ ఏం లేకుండా చాలా గట్టిగా పిండి కింద ఒక ప్లేట్ పెట్టి దానిపైన ఈ పన్నీర్ అయితే పెట్టాలండి. దాని మీద ఒక ప్లేట్ పెట్టి చాలా బరువుగా ఉండేది పెట్టాలి. ఒక 3 అవర్స్ పాటు దీన్ని ఇలాగే వదిలేసామంటే మంచిగా పన్నీర్ అనేది ఫామ్ అవుతుందండి. ఈ పన్నీర్ అనేది ఫామ్ అయిన తర్వాత మనం ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో కనుక పెట్టి తీసామంటే పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ పన్నీర్ని మనం నీట్గా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటున్నాము. ఇలా కట్ చేసుకొని మనం ఏ కర్రీ అయినా చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, పన్నీర్ ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేయడం వల్ల పన్నీరు. ఇప్పుడు ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అండి ఒక 2 days వరకు. చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకోవడం వల్ల పన్నీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్.